ఆగు నాన్న, వద్దు, నా మాట విను. రోహిత్, ఒక్క నిమిషం. రోహిత్, ఆగు నాన్న, వద్దు, నా మాట విను. అన్నయ్య ఆగన్నయ్య, చంపేస్తాను ఈరోజు. చంపేస్తాను దాన్ని, చంపేస్తాను దాన్ని. అన్నయ్య ఆగు, చంపేస్తాను దాన్ని. అత్తయ్య గారు ప్లీజ్ అండి, నన్ను కాపాడండి, లేదంటే చంపేసేటట్టున్నాడు. మీ కాలు పట్టుకుంటున్నాను అత్తయ్య గారు, ఆయనకి చెప్పండి. పాపిష్టిదానా, జాలిపడి నమ్మి ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు ఎంత గుణపాఠం చెప్పావే. నీ మొహం చూస్తేనే మహాపాపం చుట్టుకుంటుంది. ఆగన్నయ్య ఆగు. అరే ఎస్ఐ గారు, దయచేసి దాన్ని చంపే అవకాశం నాకు ఇవ్వండి. ఇది బతుకున్నంతకాలం ఈ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. సార్ ప్లీజ్ సార్, వీళ్ళు నేరం చేశారని మీ ఫ్యామిలీ మొత్తం నమ్మారు కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. కానీ ఇలా ఈవిడి మీద దాడి చేస్తాను, చంపేస్తాను అంటే కుదరదు. డాక్టర్ విశాల్ గారు, మీ మీద వీళ్ళు హత్యా ప్రయత్నం చేశారు అని కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. ఇక ఈ ఇంటికి దీనికి నాకు ఏ సంబంధం లేదు. దీన్ని బయటికి గంటేస్తాను. ఏమండి, మీ కాలు పట్టుకుంటారు. తండ్రి, మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని బయటికి పంపించొద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. అత్తయ్య గారు, మాకు బుద్ధి వచ్చిందండి. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయమండి. మీ కాళ్ళ దగ్గర పడుంటాం. ఒక్కసారి క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. మావయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు, బుద్ధి కట్టి తిని ఇలా చేశానండి. ఎక్కడ నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తారోనని భయపడి తప్పక ఇలాంటి పిచ్చిదల్ల నాటకం ఆడాను. నిజం ఎక్కడ ఆ విషయాలు బయట పెడతాడని తప్పక తప్పు చేయాల్సి వచ్చింది. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూనే బతకాల్సి వచ్చింది. నా తప్పుల్ని క్షమించండి. మావయ్య గారు, మీరేనా చెప్పండి మావయ్య గారు, ప్లీజ్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్లీజ్ అండి, మీరు చెప్తే గానీ ఈ ఇంట్లో ఎవ్వరు నన్ను క్షమించరు. దయచేసి ఒక్క మాట చెప్పండి అత్తయ్య గారు. మీ కాళ్ళు పట్టుకున్నాను కదండి, మీరే కలిసారు. మీ ముందు ఇదిగో నేను తలదించుకుంటున్నాను.
ఆమె తల దించుకుంటావా? కాళ్ళు పట్టుకుంటావా? ఒక్కసారి నువ్వు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో. ముహూర్తం టైం దాటిపోయేంత వరకు అది ఇక్కడే ఉండాలి. తిన్న తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి. శరణ్యకి విడాకులిచ్చేయండి. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ తప్పుడు లెటర్ని అనన్య రాసింది. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఓకే మేడం. శరణ్య, చెల్లెలి జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు సిగ్గనిపించట్లేదా?